నవ్ ఇక్కడ చూడండి సార్, ఒక సర్కిల్ ఉంది 896 14 8, ఇదేమో 432 6 12 6 12. వీటి మధ్య ప్యాటర్న్ ఏంటి చూడాలి. 896 అనేది ఇది ఇన్పుట్ సార్, కిందున్న వాల్యూలు ఇది ఇన్పుట్, పైనున్న వాల్యూ అవుట్పుట్, పైనున్న వాల్యూ అవుట్పుట్. పైనున్న వాల్యూ ఏమో 3 అంకెల సంఖ్య, కిందున్నదేమో 2 అంకెలు అండ్ సింగిల్. నవ్ ఇక్కడ 896 అనేది నాకు 14 8 నుంచి ఎలా వస్తుంది? 14 8 నుంచి 896 కూడితైతే పెద్ద వాల్యూ రాదు, లబ్ధం చేద్దాం. అంటే దీన్ని బాగా హారిద్దాం. 14 6ల 84 56, 14 4ల 56, 64 అనేది 14 ఇంటూ 8 స్క్వేర్. ఇది ఇంటూ ఈ నంబర్కి వర్గం చేసి లబ్ధం చేస్తే నాకు ఆన్సర్ 896 వచ్చింది. ఇది కూడా చూద్దాం. ఇది ఇంటూ 6 ఇంటూ నా ఇక్కడ చూడండి సార్, 12 ఇంటూ 12 ఇంటూ 12 3ల 36 72, 12 ఇంటూ 6 స్క్వేర్. ఇది ఇంటూ కింద నంబర్లో ఒక నంబర్ ఇంటూ ఇంకో నంబర్ వర్గము, ఒక నంబర్ ఇంటూ ఇంకో నంబర్ వర్గము, ఒక నంబర్ ఇంటూ ఇంకో నంబర్ వర్గము. సో 18 ఇంటూ రైట్ ఏమవుతుంది సార్? 5 స్క్వేర్. 18 ఇంటూ 5 స్క్వేర్. నేను ఎందుకు క్యాల్కులేట్ చేసుకుంటాను సార్? 18 డిజిటల్ సమ్ 9, 9 ఇంటూ ఎనీ నంబర్, ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. 18 ఇంటూ 25, 18 ఇంటూ 25 వేసుకొని నేను నా మ్యాథమెటికల్ స్కిల్స్ చూపెట్టాను సార్. లాజిక్ ఏంటి సార్? రైట్ నవ్ ఇక్కడ చూడండి, ఒక నంబర్ ఇంటూ ఇంకో నంబర్ వర్గం చేస్తే నాకు అవుట్పుట్ వచ్చింది. అంటే 18 ఇంటూ 5 స్క్వేర్ కావచ్చు, ఆర్ 5 ఇంటూ 18 స్క్వేర్. 18 స్క్వేర్ అయితే 324 పెద్ద నంబర్ అవుతుంది. అది ఆన్సర్ ఆప్షన్లో ఇవ్వలేదు. అంటే ఖచ్చితంగా 18 ఇంటూ 5 స్క్వేర్ అయి ఉండాలి. 18 డిజిటల్ సమ్ 9, 9 ఇంటూ ఎనీ నంబర్, ఆన్సర్ డిజిటల్ సమ్ 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 450. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 450. మీరు చేస్తా అంటే కూడా 18 ఇంటూ 25, 18 5ల 90, 18 2ల 36 ప్లస్ 9 45. ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? రైట్ మిస్సింగ్ నంబర్ సిరీస్లో అవుట్పుట్ని ఇన్పుట్ నుంచి కనుక్కునే విధానము. ఈ బయటున్న సర్కిల్ అన్నీ కూడా ఇన్పుట్లు సార్. ఆ డయాగ్రామ్ తీసేస్తే నేను ఆర్డర్గా రాస్తే ఏమవుతుంది? 4 5 7 8. ఇక్కడ అవుట్పుట్ ఏమిచ్చాడు? 6 4. అవుట్పుట్ ఏమిచ్చాడు? 6 4. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇన్పుట్ ఏమిచ్చాడు? బయట ఉన్న సర్కిల్ 6 8 10 18. బయట అవుట్పుట్లో ఎంత ఇచ్చాడు? 6 7. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఖచ్చితంగా రైట్ లబ్ధం అయితే చెయ్యను, అది డెఫినెట్ సార్. ఎందుకు సార్ టక్కున లబ్ధం చేయనన్నారు? 7 ఇంటూ ఒక నంబర్, 7ని ఒక నంబర్లతోటి లబ్ధం చేస్తే ఆన్సర్లో 7కు సంబంధించి ఉండాలి. 6 4లో 7కు సంబంధించి లేదు. లబ్ధం చెయ్యను. లబ్ధం చేయకుండా ఫస్ట్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? రైట్ చూద్దాము, కూడుదాము. 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 7 16, 16 ప్లస్ 8 24. వీటన్నిటినీ కూడితే 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 7 16, 16 ప్లస్ 8 ఎంత? 24. ఇన్పుట్లో ఉన్న నంబర్లన్నిటినీ కూడితే నాకు ఎంత వచ్చింది? 24 వచ్చింది. అవుట్పుట్ 6 4 24, 6 4 24. చూద్దాం అదే లాజిక్ ఇక్కడ వర్క్ అవుతుందా చూద్దాం. ఇన్పుట్లో ఉన్న నంబర్లు 6 ప్లస్ 8 14 ప్లస్ 10 24 ప్లస్ 18 42. ఆన్సర్ 6 ఇంటూ 7. ఆన్సర్ 6 ఇంటూ 7. ఆన్సర్ 6 ఇంటూ 7.
ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇన్పుట్లో ఉన్న నంబర్లు ఏమేమి ఇచ్చాడు సార్? 8, 8, 12, 9, 3. అంటే 12 + 12 24, 32. 32 ఈజ్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 8. క్వశ్చన్ మార్క్ ఎంత సార్? 4. క్వశ్చన్ మార్క్ ఎంత సార్? 4. క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు అడిషనా లబ్ధమా అని చెప్పి మనకు తెలియాలి, రైట్? సో అన్నిటికీ లబ్ధమైతే నేను చేయలేను, కూడుకుంటూ వచ్చాను. 4 + 5 9, 9 + 7 16, 16 + 8 24. 24 6, 4 నుంచి ఎలా వస్తుంది? 6 4 24. ఇన్పుట్లో ఉన్న నంబర్లో కూడితే వచ్చిన వాల్యూ అవుట్పుట్లో వచ్చిన నంబర్లకు లబ్ధము, అవుట్పుట్లో వచ్చిన నంబర్లకు లబ్ధము. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్? ఇన్పుట్లో ఏమేమి నంబర్లు ఇచ్చాడు చూడండి. ఇన్పుట్ ఫస్ట్ 3 3 ఇచ్చాడు, అవుట్పుట్ అనేది 9. అవుట్పుట్ అనేది 9. 3 3 9 వేస్తే 3 9 27, 27 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 48. అంటే ఇన్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చేయడము కుదరదు. ఇన్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చేయడం కుదరదు. ఇన్పుట్లో 4 6 ఇచ్చాడు, ఇక్కడేమో 26 ఇచ్చాడు. ఇన్పుట్లో ఇలా కూడా అడగొచ్చు క్వశ్చన్లు. 2, 2 క్వశ్చన్ మార్క్. 3 3 9 కానీ 3 9 27, 45 కాదు. అంటే ఇది కాదు, రైట్? సో ప్లస్ కాదు, ఇంటూ కాదు, స్క్వేర్ వేసి చూద్దాం. దీన్ని స్క్వేర్ చేస్తే ఇది 3², ఇది 3². 9 + 9 18. 18కి సగం ఎంత? 9. 3² + 3² డివైడెడ్ బై 2. ఇది 3², ఇది 3². 9 + 9 18. 18/2 ఎంత? 9. ఇక్కడ కూడా ఇది 9², ఇది 9², రైట్? ప్లస్ 3² డివైడెడ్ బై 2 చూద్దాం. 9² 81, 3² ఏమో 9. 81 + 9 90. 90కి సగం ఎంత? 45. ఇక్కడ కూడా రైట్ 6² + 4² చూడండి సార్, వస్తుందా చూద్దాం. రైట్ 6² 36, 4² 16, 36 + 16 52. 52ని 2 తోటి బాగా హరిస్తే 26. నేను ఫస్ట్ ఏం చేశాను? లబ్ధం చేశాను. లాజిక్ అన్నిటికీ సాటిస్ఫై అవ్వట్లేదు. ప్లస్ చేస్తే చిన్న నంబర్ అవుతుంది. నెక్స్ట్ పవర్కి వెళ్ళాను. దీన్ని పవర్ చేశా, దీన్ని పవర్ చేశా. 3² 3². దాన్ని యావరేజ్ చేస్తే, సగటు చేస్తే నాకు ఇక్కడ వచ్చింది. అదే ప్యాటర్న్ అన్నిట్లో ఫాలో అయింది. కాబట్టి ఆన్సర్ ఎంత? 2² + 2² డివైడెడ్ బై 2. 4 + 4 8. 8 డివైడెడ్ బై 2. ఆన్సర్ ఎంత? 4. 8 డివైడెడ్ బై 2. ఆన్సర్ ఎంత? 4. లాజిక్ అర్థమైంది కదా సార్?